బీసీలు అంటే మమ్ములని గౌరవిస్తే మేము మా గుండెల్లా పెట్టుకుంటాం ఎవరినైనా. కానీ మా జీవితాలతో ఆడుకుంటే నిప్పు లాంటి వాళ్ళు బీసీలు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, బీసీలు నిప్పు లాంటి వాళ్ళు. నిప్పు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, ఆ నిప్పుని వెలిగించుకుంటే మంచికి ఉపయోగించుకుంటే ఇంటి దీపమై ఇల్లంతా వెలుగునిస్తుంది. కానీ ఆ నిప్పుతో చెలగాట మాడితే నీ ఇల్లు మొత్తం అంటుకుంటుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏం తమాషానా? ఎందుకు ఇయ్యరు? మేము సమాచార కమిషనర్ బీసీలు అంటరాని వల్ల మా పదవు మాకు అర్హత లేదా? బీసీలు చేసిన పాపం ఏంటి? రాహుల్ గాంధీ గారికి రేపు ఢిల్లీ పోయి చెప్తాం. రాహుల్ గాంధీ గారికి, అయ్యా మీరు పెడబొబ్బలు పెడుతున్నారు ఢిల్లీలో, దేశవ్యాప్తంగా ఒకటే పెడబొబ్బలు పెట్టుకుంటా ఉత్తిత్తి మాటలు చెప్తున్నారని మాకు అనిపిస్తుంది. ఉత్త మాటలు బంద్ చేయాలి. ఉత్తిత్తి మాటలు మాకొద్దు. కళ్ళబొల్లి మాటలు, మమ్మల్ని మస్కరించే మాటలు, అదేవిధంగా ఉత్తిత్తి మాటలు బీసీలకు వద్దు. మాకు ఆచరణ కావాలి. మేము ఎంత శాతం ఉన్నామో అంత శాతం పదవులు కావాలి. కులగణన చేసి నెత్తిన కొట్టుకుంటానుక కులగణన ఏమిటి చేసిరు? కులగణన చేసి చూసి ముదరవడానికి చేసిరా కులగణన చేసి కులాల లెక్కలు తీర్చినాక ఆ కులాల లెక్కల ప్రకారం ఆ వాటా చట్టబద్ధంగా రావాలనే కదా. చట్టబద్ధంగా రానప్పుడు మేము ఎన్నుకుంటాం సైలెంట్ గా. మేము ఎవ్వరిని వదిలిపెట్టాం. మాకు అన్యాయం జరిగితే మాకు మంచి చేసినప్పుడు బరాబర్ మంచి చేశారని మేము అంటాం. కానీ మాకు అన్యాయం చేసినప్పుడు మాత్రం తిరగబడి వెంటాడి వేటాడతాం. బీసీలు అంటే చిన్న చూప, చులుకన, అంత తమాషన? 136 కులాలను అవమానిస్తారా? 136 కులాలలో ఎవరు బీసీలు అరువులు దొరకలేదా? ఓన్లీ అగ్రకులాలే అరువులా? సమాచార కమిషనర్గా అగ్రకులాలే అరువులా? నేను రాష్ట్ర గవర్నర్ గారికి చెప్తున్నా, వీళ్ళ నియామకం ఎట్లా జరిగింది? వీళ్ళందరూ ఇప్పుడు నియామకం జరిగిన దాంట్లో ఎంత పొలిటికల్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు? వీళ్ళు ఎలా స్వచ్ఛందంగా పనిచేసిరు? సమాచార ఇన్ఫర్మేషన్ కోసం ఎలాంటి పని చేసిరో ఒకసారి తెలుసుకోవాలి. మేము చెప్తున్నాం, మర్యాదగా ప్రభుత్వానికి మేము అల్టిమేటం ఇస్తున్నాం. మేము విజ్ఞప్తులు చేసి దండం పెట్టి దశకం పెట్టి వినతి పత్రాలు ఇచ్చేటువంటి జాతి కాదు మాది. ఆ జనరేషన్ కూడా కాదు మాది. వెనకట ఉన్నారు మా వాళ్ళు పెద్దలు, దండం పెట్టి దశకం పెట్టి వినతి పత్రాలు ఇచ్చిన వాళ్ళు అలాగే ఉన్నారు. మేము దండలు పెట్టాము. మాకు అన్యాయం జరిగితే పీక విసుకుతాం, రాజకీయంగా బొంద పెడతాం. మాకు ఎవడు అన్యాయం చేస్తాడో వాళ్ళని రాజకీయంగా బొంద పెడతాం. ఇలా బీసీలంతా చైతన్యమయ్యారు. ఏ గ్రామం పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ బస్తీకి పోయినా, అన్న ఎన్ని రోజులు ఈ రెడ్ల పాలన, ఎన్ని రోజులు ఈ వెలమల పాలన అని చెప్పి బీసీలు ఇలా సలసల మండిపోతున్నారు. కాబట్టి మర్యాదగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, 48 గంటల్లోగా మీరు చేసిన సమాచార కమిషన్లు పునఃసమీక్ష చేయాలి. మా బాలగౌడని చెప్పినట్టు మీరు పునఃసమీక్ష చేసి బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి. ఇంకా 11 మందిని వేసే అవకాశం ఉంది సమాచార కమిషనర్ గా. ఆ చట్టం వెసులుబాటు ఉంది. లేదంటే 9 మందిని వేసే అవకాశం ఉంది. ఇంకా 3 వేసే అవకాశం ఉంది. నేను అంటున్నా, చీఫ్ కమిషనరు అగ్రకులాలే, సమాచార కమిషనర్ అగ్రకులాలే. ఎట్లేస్తారు? సామాజిక న్యాయం ఏది? ఇదేనా మీ సామాజిక న్యాయం? నోటితో మాట్లాడి నొసలుతో వెక్కిరించినట్టుంది మీ సామాజిక న్యాయం. నోటితోటి ఏమో తీయగా మాట్లాడుతున్నారు, కానీ అమల్లో మాత్రం నొసలుతో వెక్కిరిస్తున్నారు. బీసీలను కిందంగా గిచ్చుతున్నారు, మీదంగా నవ్వమంటున్నారు. కిందంగా మాత్రం తొడపాశం పెడుతున్నారు మమ్మల్ని, మీదంగా మాత్రం నవ్వండి 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 అంటున్నారు. మీరు పునఃసమీక్ష చేసి ఇంకా 3కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ 3 బీసీలకే ఇవ్వాలి. ఈ చేసినటువంటి తప్పు పోవాలంటే, బీసీలకు చేసిన మీ అన్యాయాన్ని సరిదిద్దుకోవాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం, నిజమే మేము బీసీలకు అన్యాయం చేసినాం, ఈ తప్పు సరిదిద్దుకోవాలని మీకు ఉంటే, నిజంగా బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే ఇంకా 3 సమాచార కమిషనర్గా బీసీలను నియమించాలి. సమాచార కమిషనర్గా ఇంకా 3 బీసీలను కనుక నియమించకపోతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద
బీసీలు యుద్ధ వేరి మోగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా.